టుడే రెసిపీ పెరగనానికి కావాల్సింది మొదట పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు కొద్దిగా, ఉద్దిపప్పు, శనగబెడలు, జీలకర్ర కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఒక 2 తుంచుకొని వేసుకోవాలి. పచ్చి కరివేపాకు వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ అన్నం చూసారా, అన్నము పెరగన్నానికి ఎప్పుడు పొడిగా ఉండకూడదు, కొంచెము మెత్తగా సాఫ్ట్గా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగు కొద్దిగా అంటే తగినంత పెరుగు వేసుకోవాలి. వేసుకొని దీనికి ఇప్పుడే పెరుగన్నంలోకి కొద్దిగా తగినంత ఉప్పు మనము వేసుకొని ఇలా మన చేత్తోనే కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. ఇలా అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెము చిక్కగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపునంతా దీనికి తాలింపు అంతా ఇలా వేసుకోవాలి. మొత్తం అంతా ఇలా వేసుకొని బాగా కలయదిప్పుకోవాలి. ఇప్పుడు కలయదిప్పుకున్నాం అనుకోండి, ఎంతో టేస్టీ అయినటువంటి పెరుగన్నం రెడీ ఫ్రెండ్స్. ఈ పెరుగన్నము చాలా టేస్టీగా ఉంటుంది. మనం భోజనం అంతా తిన్న తర్వాత లాస్ట్లో పెరుగన్నం తింటేనే రుచి బాగుంటుంది.